ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2029 లోక్సభ ఎన్నికలకు ఇప్పటి నుండే సిద్ధమైపోతున్నారా? ప్రజలు మోదీకి ఓటు వేసినంత కాలం ఆయన పదవి నుండి దిగిపోవడానికి సుముఖత చూపరా? 2029 కాదు కదా, 2034 వరకు ఆయనే ప్రధానమంత్రి పదవి నుండి దిగిపోవడానికి సిద్ధంగా లేరు. ఆయన చెబుతున్నట్టు అమృతకాల్లో దిగిపోరనే టాక్ బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది ఇప్పుడు. మరి మోదీ మైండ్లో ఏముందో ఒక లుక్కేద్దామా? ఒక్కసారి అధికారం రుచి మరిగితే ఆ రుచి నుంచి దూరం జరగడం దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మోదీ చాలా హైప్ క్రియేట్ చేశారు. తీరా ఫలితాలు చూశాక వారికి తత్వం బోధపడింది. అయితే బీజేపీ సీనియర్ల అంతర్గత సమావేశాల్లో ప్రస్తుతం నడుస్తున్న టాక్ విషయానికి వస్తే ప్రధానమంత్రి పదవికి మరోమారు మోదీ ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. బీజేపీలో 75 ఏళ్లు దాటిన నాయకులు స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని తీర్మానం చేసి ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిని ఎన్నికల్లో పాల్గొనకుండా టికెట్లు నిరాకరించారు. అదే మోదీ విషయానికొస్తే ఆయన వయస్సు 74 ఏళ్లు. వచ్చే ఏడాదికి ఆయన 75 ఏళ్లకు చేరుకుంటారు. అయినా ఆయన మాత్రం రాజీనామా చెయ్యరనేది బహిరంగ రహస్యమే. ప్రధానమంత్రిగా మోదీ వరుసగా 3వ పగ్గాలు చేపట్టారు. వరుసగా 4వ కూడా తాను ప్రధానమంత్రిగా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ఇటీవల తన మనసులో మాట చల్లగా చెప్పుకొచ్చారు. గత శుక్రవారం నాడు ముంబైలో జరిగిన 5వ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో ఆయన మాట్లాడుతూ, ఇది మీ 5వ ఎడిషన్ ఫెస్టివల్ కదా అని ప్రశ్నించి తాను మీ 10వ ఎడిషన్లో కూడా పాల్గొంటారని చెప్పారు. ఈ ఒక్క వ్యాఖ్యను బట్టి చూస్తే మోదీ 4వ కూడా ప్రధానమంత్రి పదవి కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నాడన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అంతకుముందు ఆయన మాట్లాడుతూ తనకు ఇండియన్ యూత్ టాలెంట్పై అపారమైన నమ్మకం ఉంది, దీనికంటే మరింత మెరుగైన టాలెంట్ రాబట్టాల్సి ఉందని మోదీ వ్యాఖ్యానించారు. వెంటనే 2029లో జీఎఫ్ఎఫ్ సదస్సులో తాను హాజరవుతారని మోదీ అన్నారు. సాధారణంగా ఈ సదస్సు సెప్టెంబర్లో జరుగుతుంది. ఈ ఏడాది జూలైలో ప్రధాని మోదీ ఓ సదస్సులో మాట్లాడుతూ తన 3వ టర్మ్లో ఇండియాను ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానంలో నిలబెడతానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే మోదీ సహచరులకు ఆయన చేసిన వ్యాఖ్య నిగూఢార్థం అర్థమైంది. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే తాను లేదా అమిత్ షా 3వ ప్రధానమంత్రి పీఠంపై కూర్చుంటామని ఆ పార్టీకి చెందిన నాయకులే విశ్లేషిస్తున్నారు. అయితే బీజేపీలో ప్రధానమంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న కొంతమంది సీనియర్ నాయకుల ఆశలపై ఈ వ్యాఖ్యలతో మోదీ నీళ్లు చల్లుతున్నారు. వారు ప్రధాని కావాలంటే మరింత కాలం ఆగాల్సిందే. ఇక మోదీ తరచూ ఓ మాట చెబుతుంటారు, ఇండియాను అమృత్ కాల్ అంటే 2047 నాటికి అభివృద్ధి చేసిన దేశంగా తీర్చిదిద్దుతానంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆయన ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకోరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏజ్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ నంబర్ అని తేలికగా తీసుకుంటున్నారు మోదీ. అయితే మోదీ 4వ టర్మ్కు ఇప్పటి నుంచే కర్చీఫ్ ఎందుకు వేయాల్సి వస్తోందో అనే ప్రశ్న ఉదయిస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న సంకీర్ణ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు విజయవంతంగా కొనసాగుతుందని ఆయన ధీమాతో ఉన్నారు. యూటర్న్ తీసుకోవడంలో బీజేపీ అందివేసిన చెయ్యి. బీజేపీ మిత్రపక్షాలు చంద్రబాబు, నితీష్ కుమార్ లేదా చిరాగ్ పాస్వాన్లను ఎలా సంతోషపరచాలో మోదీకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనే చెప్పాలి. మోదీ గత వారం చేసిన కామెంట్ను బీజేపీలోని ఇన్సైడర్స్, ప్రధానంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ను ఉద్దేశించి ఈ కామెంట్ చేశారు. ప్రధానమంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న వారిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లు ముందు వరుసలో ఉన్నారు. వారితో పాటు మరికొందరు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో ప్రముఖంగా చెప్పుకోవాలంటే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లున్నారు. ప్రధానమంత్రి మాదిరిగా మన్ కీ బాత్ను చూసి ప్రేరేపితులైన చౌహాన్ నెలకోసారి కిసాన్ సే బాత్ రేడియో ప్రోగ్రాం ప్రారంభించారు. ఇదిలా ఉండగా చౌహాన్ కిసాన్ సే బాత్ కార్యక్రమాన్ని మోదీ క్షుణ్ణంగా వింటుంటారు.
రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే గతంలో నరసింహారావు, హెచ్డి దేవేగౌడ, ఇంద్రకుమార్ గుజ్రాల్, మన్మోహన్ సింగ్ లాంటి వారు ప్రధానమంత్రులయ్యారు. ఇక రాజకీయాలంటే అవకాశం కోసం ఎదురు చూడాలి. దాంతోపాటు కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. ఇక తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ ఈశాన్య ప్రాంతానికి చెందిన పక్కా హిందుత్వవాది అని గొప్పగా చెబుతుంటారు. ముస్లింలకు వ్యతిరేకంగా బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తుంటారు. బంగ్లాదేశ్ నుంచి వస్తున్న వలసలకు అడ్డుకట్ట వేయాలని ఆయన గట్టిగానే పిలిపిస్తుంటారు. ఆయన కూడా రేసులో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి మోదీ వయస్సు 75 ఏళ్లకు చేరుకుంటారు. అందుకే తాను పార్టీ నాయకులకు పరోక్షంగా ఈ సందేశం ఇచ్చారని చెబుతున్నారు. పార్టీలోని తన సహచరులకు ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకునే ఆలోచన లేదు. ఈ టర్మ్లో కాదు, ఆపై వచ్చే టర్మ్లో కూడా తప్పుకోనని క్లియర్గా సందేశం ఇచ్చారు. కాగా ముంబైలో మోదీ పరోక్షంగా చేసిన కామెంట్ కంటే ఓ రోజు ముందు కేరళలో 3 రోజుల పాటు ఆర్ఎస్ఎస్ కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో బీజేపీకి ఆర్ఎస్ఎస్కు మధ్య సంబంధాలు బీటలు వారాయి. పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సేవలు మాకొద్దు అనే స్థాయికి చేరాయి. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ ప్రచారానికి దూరంగా ఉండడం వల్ల బీజేపీకి గట్టి దెబ్బ తగిలిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా నడ్డాపై ఆర్ఎస్ఎస్ దాడి చేసిన మోదీ మాత్రం మౌనంగా ఉన్నారు. బదులుగా ఆర్ఎస్ఎస్కు స్పష్టమైన సందేశం ఇచ్చారు. 2014 లోక్సభ ఎన్నికల నుంచి ప్రజలు తనను చూసి ఓటు వేశారు తప్ప పార్టీని చూసి కాదు. దేశానికి ఆశాకిరణం మోదీ అని ప్రజలు భావిస్తున్నారు. పార్టీలో మోదీకి దరిదాపుల్లో వచ్చే నాయకుడెవ్వరూ లేరు కూడా. అయితే ఇటీవల ఆయన ప్రజాదరణ మొట్టమొదటిసారి 49.1% పడిపోయింది. అయినా దేశంలో ప్రజాదరణ కలిగిన నాయకుడు మాత్రం మోదీనే. ప్రజలు మోదీకి ఓటు వేసినంత కాలం, అంటే 2029 లేదా 2034 వరకు, లేదా అమృత్ కాల్ అంటే 2047లోగా ఆయన దిగే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. మోదీ జీఎఫ్ఎఫ్ సందేశం అర్థమైన వారికి తేలికగానే అర్థమై ఉంటుంది. కానీ వారు తమ ప్రయత్నాలు తాము చేసుకుపోవాల్సిందే, అదృష్టం పరీక్షించుకోవాల్సిందే.